వెల్కమ్ టు ఎడిట్ టెక్ తెలుగు. మీరు ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్ ఇలాంటి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నప్పుడు మీ సిస్టమ్ ల్యాగ్ అవుతుంది ఆర్ స్లో అవుతుంది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు ఫండమెంటల్ గా చేయాల్సిన 2 స్టెప్స్ గురించి ఇప్పుడు నేను చెప్తాను. మీరు వీడియో ఎడిటింగ్ లో కంప్లీట్ బిగినర్ అయితే ఈ స్టెప్ మీకు పక్కా హెల్ప్ అవుతుంది. వీడియోని ఇప్పుడే సేవ్ చేసి పెట్టుకోండి లేదా మన ఛానల్ని ఫాలో చేయండి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే టెంప్ ఫైల్స్ని డిలీట్ చేయాలి. టెంప్ ఫైల్స్ని డిలీట్ చేయడానికి మీ కీబోర్డ్లో విండోస్ ఆర్ అని సెర్చ్ చేస్తే మీకు ఇలా రన్ కమాండ్ ఓపెన్ అవుతుంది. ఇందులో %temp% నేను మళ్ళీ టైప్ చేస్తున్నాను చూడండి. %temp% అని సెర్చ్ చేసి ఓకే అని క్లిక్ చేస్తే మీకు ఇలా ఫైల్ మేనేజర్ ఓపెన్ అయ్యి ఇక్కడ చాలా ఫోల్డర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ టెంప్ ఫైల్స్. మీరు వీటన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. Ctrl+A షార్ట్ కట్, దెన్ Shift డిలీట్, పర్మనెంట్ గా డిలీట్ చేసేయాలి. Shift డిలీట్ ప్రెస్ చేస్తే మీకు ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. ఆల్రెడీ ఇక్కడ 1000 ఫైల్స్ పైనే ఉన్నాయి. ఓకే అని క్లిక్ చేస్తే ఇవన్నీ డిలీట్ అయిపోతూ ఉంటాయి. చూడండి, ఆల్మోస్ట్ 2 GB ఫైన్ ఉంది. మీరు ఇన్ కేస్ లాంగ్ రన్ లో చేయలేదు ఈ ప్రాసెస్ అంటే ఒకసారి 30 GB 40 GB ఇలా స్టోర్ అయిపోతుంది అనమాట. ప్రీమియర్ ప్రోకి అంత ఎక్కువ క్రియేట్ అవ్వవు, కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్ మీరు యూజ్ చేస్తుంటే ఈ టెంప్ ఫైల్స్ చాలా ఎక్కువ క్రియేట్ అయిపోతాయి. సో ఎవ్రీ 3 days కి ఆర్ ఎవ్రీ 1 week కి ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేయాలి. అండ్ లాస్ట్ లో కొన్ని డిలీట్ అవ్వవు. ఆ డిలీట్ అవ్వని వాటికి ఏం చేయాలి అంటే డూ దిస్ ఫర్ ఆల్ కరెంట్ ఐటమ్స్ అనే దాన్ని చెక్ చేసుకొని స్కిప్ అని క్లిక్ చేస్తే అవన్నీ స్కిప్ అయిపోతాయి. సో ఒక 2-3 times చేయాల్సి వస్తుంది. మాక్సిమం డిలీట్ అయిపోతే లాస్ట్ లో ఒక 10 files 15 files డిలీట్ అవ్వవు అనమాట. వాటిని మనం డిలీట్ చేయలేం. నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే మీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్, అది ప్రీమియర్ ప్రో కావచ్చు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఫోటోషాప్ కావచ్చు, ఓపెన్ చేసి ఎడిట్ ఈ ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్ ఓపెన్ చేయండి. ఈ ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్ లో మీడియా క్యాచ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ మీడియా క్యాచ్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ మీడియా క్యాచ్ ఫైల్స్ అని ఉంటుంది, డిలీట్. మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో కూడా కనిపిస్తుంది సిమిలర్ ఆప్షన్. డిలీట్ చేసేస్తే ఓకే అని క్లిక్ చేస్తే మీకు క్యాచ్ ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఈ 2 ప్రాసెస్లు మీరు ఎవ్రీ 3 days కి ఆర్ 1 week కి ఖచ్చితంగా చేయాలి. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ చేసుకుంటే ఇంకా బెటర్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ ని ఫాలో ఆర్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రీమియర్ ప్రోలో ఇలాంటి ఇన్ డెప్త్ టిప్స్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అండ్ ఎడిటింగ్ డీప్ గా నేర్చుకోవడానికి సెషన్స్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి.